అంటే 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంటుంటే ఇవాల్టికి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా నేను ఎమ్మెల్యే ఉంగుటూరు గారిని కూడా అడిగాను. ఇక్కడి నుంచే మీ ఎదురుగానే మాట్లాడడం జరిగింది. ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి ఇవాళ వరకు కూడా తెలీదు. మేము లోగడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంటు సర్వీస్ వేయించండి, మేము కట్టుకోలేమని చెబితే కరెంటు సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 5% మంది కూడా సొంతంగా కట్టుకోరు, ఏ లేఅవుట్లో కూడా కట్టుకోరు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళు నిన్న కూడా డీడీఆర్సీ మీటింగ్ జరిగింది. అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవ్వరూ కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలా. దీని మీద ఏదైతే మా టీం ఉందో నిఘా టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.